హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఇది ప్రస్తుతము లేకపోతే రాబోయే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ఈ టాపిక్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. ఆ టాపిక్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక టీసేఫ్ యాప్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఈ టీసేఫ్ యాప్ని ఎవరు ప్రారంభించారు అని మనం చూసినట్లయితే కనుక ఎప్పుడు ప్రారంభించారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని మార్చి నెల 12వ తారీఖు 2024 అంటే నిన్నటి దినం మందు టీసేఫ్ యాప్ని రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే టీసేఫ్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉద్దేశాలు కూడా అడగడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ టీసేఫ్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెరుగైన భద్రత ద్వారా మహిళా సాధికారితయే టీసేఫ్ యాప్ యొక్క ముఖ్య లక్ష్యంగా లేకపోతే ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ టీసేఫ్ యాప్ ద్వారా ఎవరు సేవలు అందిస్తున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ పోలీస్ అదే రకంగా మహిళల రక్షణ శాఖ సంబంధించినటువంటి వారు భారతదేశంలోనే మొట్టమొదటి మహిళల భద్రత కోసం అని చెప్పేసి ప్రయాణ పర్యవేక్షణ సేవలను అందిస్తున్నట్లుగా ఇందులో తెలపడం జరిగిందనమాట అండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మనం ఈ టీసేఫ్ యాప్ ఏదైతే ఉందో ఈ టీసేఫ్ యాప్ ద్వారా అందిస్తున్నటువంటి సేవల వివరాలు లేకపోతే ఈ టీసేఫ్ యాప్ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది, ఏ రకంగా పనిచేస్తుంది అనేటువంటిది పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. మొట్టమొదటి చూసినట్లయితే కనుక ఈ టీసేఫ్ యాప్ ద్వారా ప్రయాణ భద్రత పర్యవేక్షణ అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట అండి. దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక తక్షణ సహాయం కోసం ప్రయాణ సమయంలో పోలీసులు పర్యవేక్షించడానికి ఈ ప్రయాణ భద్రత పర్యవేక్షణ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే ఇంటెలిజెన్స్ ఆధారిత డీవియేషన్ ఆల్గారిథం అనేటువంటిది కూడా ఇందులో యూజ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. దీని ద్వారా ప్రయాణ మార్గంలో మార్పులను పసిగట్టి తక్షణమే పోలీసులను అప్రమత్తం చేసేటువంటి ఏర్పాటు కూడా ఈ ఇంటెలిజెన్స్ ఆధారిత డీవియేషన్ ఆల్గారిథం ద్వారా ఉండడం జరుగుతుంది అనమాట అండి. అండ్ ఫర్ సపోజ్ మనం చూసినట్లయితే కనుక ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు మనం వెళ్తున్నట్లయితే కనుక ఆ మార్గాన్ని ఆ డ్రైవర్ అనేటువంటి వారు ఎంచుకోకుండా వేరొక మార్గంలో డీవియేట్ చేసినట్లయితే కనుక వెంటనే దాన్ని పసిగట్టి పోలీసులను అప్రమత్తం చేయడం జరుగుతుంది అనమాట. ఇదే ఇంటెలిజెన్స్ ఆధారిత డీవియేషన్ ఆల్గారిథం అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఆటోమేటెడ్ సురక్షిత నిర్ధారణ. దీని ద్వారా చూసినట్లయితే మీ ప్రయాణ సమయంలో నిరంతరం భద్రత నిర్ధారణ కోసం సమాచార సేకరణ అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది. ఇది ఆటోమేటెడ్గా మనం వెళ్తున్న పాయింట్స్ని బట్టి ఆటోమేటెడ్గా సమాచారం అనేటువంటి భద్రత సేకరిస్తూ ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఇది కూడా సెక్యూర్గా ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా లైవ్ రైడ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనమాట అండి. ఇందులో టీసేఫ్ యాప్లో చూసుకున్నట్లయితే కనుక మనం ప్రయాణ సమయంలో భద్రత నిమిత్తం అని చెప్పేసి మన శ్రేయోభిలాషులకు అంటే మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కానీ మీ లైవ్ లొకేషన్ షేరింగ్ అనేటువంటిది కుటుంబ సభ్యులకే కానీ మన భద్రతను ఆశించేటువంటి శ్రేయోభిలాషులు ఎవరికైనా కానీ మన లైవ్ లొకేషన్ షేరింగ్ అనేటువంటిది పంపించచ్చు అనమాట. దీని ద్వారా మన లైవ్ ట్రాకింగ్ అనేటువంటిది వారు ఎక్కడికి వెళ్తున్నారు అనేటువంటిది మన మొబైల్లో చూసుకునేటువంటి వెసులుబాటు ఈ లైవ్ రైడ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి అందించడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే అన్ని రకాల మొబైల్ ఫోన్లకు అనుగుణంగా ఈ టీసేఫ్ యాప్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది అనమాట అండి. ఈ టీసేఫ్ చూసుకున్నట్లయితే కీప్యాడ్ ఫోన్స్లో కానీ లేకపోతే టచ్ స్క్రీన్స్లో కానీ ప్రతి మొబైల్ ఫోన్లకు ఉపయోగపడే రకంగా అంటే ప్రతి మొబైల్ ఫోన్లో దీన్ని ఉపయోగించే రీతిగా టీసేఫ్ యాప్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది అనమాట అండి. ప్రయాణంలో గల మహిళల రక్షణ గురించి అని చెప్పేసి అన్ని రకాల మొబైల్ ఫోన్లలో ఈ సదుపాయం అనేటువంటిది టీసేఫ్ యాప్ సదుపాయం అనేటువంటిది కలిగించినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీంతో పాటుగానే SOS సదుపాయం, SOS అనగా సేవ్ అవర్ సోల్స్ అనేటువంటిది అనమాట అండి. ఈ టీసేఫ్ యాప్లో SOS సదుపాయం కూడా ఇవ్వడం జరిగింది అనమాట అండి. ప్రయాణ సమయంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు SOS బటన్పై ఒక క్లిక్ ద్వారా తక్షణమే పోలీసుల సహాయం కోరడం అనేటువంటిది ఈ SOS సదుపాయం అనమాట అండి. ఈ SOS సదుపాయాన్ని కూడా టీసేఫ్ యాప్లో నిక్షిప్తం చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే సులభమైనటువంటి వినియోగం, ఈజీ టు యూజ్ అనేటువంటిది ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట అండి. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డయల్ 100కి డయల్ చేసి అందులో మనం 1 2 3 4 5 6 7 8 9 నెంబర్స్ ఎంచుకోమని అన్నప్పుడు మనం 8 అనేటువంటి నెంబర్ని ఎంచుకున్నట్లయితే కనుక అంటే 100కి డయల్ చేసి 8ని ఎంచుకుంటే సరిపోతుంది అనమాట అండి. దీని ద్వారా టీసేఫ్ యాప్ అనేటువంటిది ఈజీగా యూజ్ చేసుకోవడం కావాల్సినటువంటి వారితో మనం మాట్లాడుకునేటువంటి మన కంప్లైంట్ రైజ్ చేసేటువంటి వెసులుబాటు అనేటువంటిది ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట అండి. పిల్లలు అంటే
ఒక ఏజ్కి వచ్చినటువంటి పిల్లల నుంచి ముసలికి వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరూ ఈ యాప్ని యూజ్ చేసేటువంటి రీతిలో ఈజీ టు యూజ్ మెథడ్లో ఈ యాప్ అనేటువంటిది తయారు చేసినట్లుగా లేకపోతే దీన్ని ప్రయోగించినట్లుగా మనకు రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి టీసేఫ్ యాప్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఇట్లా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్లో నోటిఫికేషన్ పొందేటువంటి రీతిలో ఈ వీడియో అనేటువంటి నోటిఫికేషన్ అనేది మీకు ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.